మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్ అంటే 1 నుంచి 9 దాకా ఉన్న నెంబర్స్ కంటే కూడా మాస్టర్ నెంబర్స్ అయినటువంటి 11, 22 చాలా పవర్ఫుల్ అండి. 2 అంటే 11ని మీరు కలిపేస్తే 2 అవుతుంది కదా, అయినప్పటికీ 2 అంత పవర్ఫుల్ కాదు. 20 కలిపితే 2 అవుతుంది కదా, అయినా కూడా పవర్ఫుల్ కాదు. 29 కలిపితే 2 కదా, అయినా కాదు. సో ఒక మాస్టర్ నెంబర్ అని చెప్పదగిన నెంబరు, ఆ బలము, లక్షణాలు, ఆ డెవలప్మెంట్, అలా ఉవ్వెత్తున తారాపథానికి దూసుకుపోవడం అనేవి 11కి మాత్రమే సాధ్యం. అందుకే నా దృష్టిలో మాస్టర్ నెంబర్ అంటే 11. దాని తర్వాత అంతకు మించి ఇంకా చెప్పాలి అంటే ఇంకా పవర్ఫుల్ నెంబర్ మీకు 22. 4 కానీ 13 కానీ 31 కానీ ఇవేవి మాస్టర్ నెంబర్స్ కావు. మనకి నెలలో 2 మాస్టర్ నెంబర్స్, 11, 22. డేట్ ఆఫ్ బర్త్స్లో ఈ 2 నెంబర్స్ వచ్చినప్పుడు వీళ్ళకి బై బర్త్ ఒక స్పెషల్ పవర్ అనేది ఉంటుంది. ఒక్కొక్క 22ని నేను చూస్తానండి, వర్ణించడానికి వీల్లేదు, అంత పవర్ఫుల్గా ఉంటారు. అదే ఒక 13ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అదే ఒక 31ని చూసినప్పుడు కూడా ఎక్కడో చోట వీళ్ళు లైఫ్లో ఎందుకో ఒకందుకు బాధపడతారు. 4 చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ వీళ్ళు 22 అంత గొప్ప అయితే కాదు. సో మనకి నెలలో 2 మాస్టర్ నెంబర్స్ ఉన్నాయి. ఒకటి 11 అనే నెంబరు, రెండవది 22. మీరు అనొచ్చు 33 కూడా మాస్టర్ నెంబరేనా? జంట సంఖ్యలు అంటాం వాటిని. 33, 44, 55, 66, 77 అంటే పేర్లలో ఇలాగ జంట సంఖ్యల్లో వచ్చినప్పుడు కొన్ని ఒక స్పెషల్ ఎనర్జీని తీసుకొని అయితే వస్తాయి. అయితే దీనికి 11లో పుట్టిన వాళ్ళకి మనం 33లో పేరు ఇవ్వలేము, 22లో పుట్టిన వాళ్ళకి 44లో పేరు ఇవ్వలేము. అది రూల్ అండి. అంటే ఎందుకు ఇవ్వలేము అంటే ఇంకా సబ్జెక్ట్ మీద గంటసేపు మాట్లాడాలి నేను, అది నా ఉద్దేశం కూడా కాదు. కాబట్టి 11న పుట్టిన వాళ్ళు, 22న పుట్టిన వాళ్ళు 1 నుంచి 9 నెంబర్లలో పుట్టిన వాళ్ళకంటే అదృష్టవంతులు. 1 నుంచి 9లో పుట్టిన వాళ్ళకంటే 22లో పుట్టిన వాళ్ళు 11 కంటే కూడా అదృష్టవంతులు. అందము, చదువు, ప్రొఫెషను, ఒక రకమైన బిహేవియర్ వీళ్ళ సొంతం 22లో. వాళ్ళు సాధిస్తారు, సాధించడానికి మాత్రమే పుడతారు. ఇది డేట్ ఆఫ్ బర్త్లో 22 వచ్చినప్పుడు మనం లెక్కలు వేయాల్సిన తీరు. బికాస్ లక్షణాలు అవే. అదే మీరు పేర్లో 22 ఈ లక్షణాలు చెప్పలేమండి, పేర్లో 11 ఈ లక్షణాలను ఇవ్వలేము. ఎందుకంటే ఇవి మనము మనుషులుగా కూరుస్తున్నాం కాబట్టి. అర్థమైంది కదండి. సో మాస్టర్ నెంబర్స్ ఏమిటి, వాటి పవర్స్ అంటే ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే అదొక అగాధం సముద్రం, ఇంకేదైనా చెప్పేసేయచ్చు. అలాంటి సముద్రంలో కూడా ఈదితే వెతికితే దొరికే రత్నాలు ఏవైనా ఉన్నాయి అంటే 11 డేట్ ఆఫ్ బర్త్లో రావడం, 22 డేట్ ఆఫ్ బర్త్లో రావడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.